హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్ ఆరా వి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు వీలుంటే నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ చదవండి. మనం ఏదైనా వీడియో యూట్యూబ్లో చూస్తున్నాం అంటే అది మనకు ఉపయోగపడాలి. సోషల్ మీడియా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, దానిని మనకి యూస్ఫుల్గా ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ఈరోజు మీకు యూస్ఫుల్గా ఉండే ఒక మంచి విషయం షేర్ చేస్తున్నాను, మీ కెరియర్ గురించి. 2026లో టాప్ జాబ్స్లో ఒక జాబ్ మాత్రం చాలా త్వరగా గ్రోత్ ఇస్తుంది. దీనికోసం ఇంజనీరింగ్ డిగ్రీ అక్కర్లేదు, కోడింగ్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మార్కెట్లో కూడా దీని డిమాండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దీనివల్ల ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ కూడా చాలా ఉంటాయి. అంటే ఒక్క జాబ్ మీదే మనం డిపెండ్ అవ్వక్కర్లేదు, సొంతగా ఫ్రీలాన్సింగ్ కూడా చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అయితే ఎంత త్వరగా దీనిని మనం అర్థం చేసుకుని యూజ్ చేసుకుంటే మనకి అంత మంచిది. నేను చెప్పేది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఫ్రెషర్స్ నుండి ఎక్స్పీరియన్స్డ్ వరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ వాళ్ళకైతే 8 నుంచి 15 lakhs వరకు ప్యాకేజ్ ఉన్నాయి. ఇక ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 50 lakhs వరకు, అంటే 50 లక్షల వరకు ప్యాకేజ్ ఉన్నాయి. కాకపోతే ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాబట్టి దీనికి స్పెషల్గా రోడ్ మ్యాప్ లాంటిది అయితే ఏం లేదు. అంటే రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకున్నాము, జావా నేర్చుకోవాలంటే ఒక రోడ్ మ్యాప్, ఈరోజు ఇంతవరకు నేర్చుకోవాలి, రేపు ఇంతవరకు నేర్చుకోవాలి, ఇన్ని నెలల్లో అవుతుంది. లేదా పైథాన్ తీసుకుందాం, పైథాన్ నేర్చుకోవాలి, ఇన్ని నెలలు నేర్చుకోవాలి, C++ ఈరోజు పలానా నేర్చుకోవాలి. అయితే అలాంటి రోడ్ మ్యాప్ దీనికి మాత్రం ఎగ్జాక్ట్గా ఏం లేదు. కాకపోతే నేనే కొంచెం రీసెర్చ్ చేసి ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వీళ్ళతో అంటే ఇంటరాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేశాను. నాకు తెలిసినంత వరకు మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాంప్ట్ ఇంజనీరింగ్నే కనుక మీరు కెరీర్గా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు దీని మార్కెట్ ఎలా ఉంది, దాని రీసెర్చ్ డేటా గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్కి ప్రపంచం మొత్తంలో అంటే గ్లోబల్గా మార్కెట్ చూసుకుంటే దీనికి ఉన్న మార్కెట్ విలువ ఈరోజు 2025 డిసెంబర్లోకి అరౌండ్ $244.22 బిలియన్ వరకు ఉంది. ఇది ఒక 5-6 సంవత్సరాలు అంటే 2030-31 కల్లా $1.01 ట్రిలియన్ పెరిగిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 26.60%, 26.60% గ్రోత్, అభివృద్ధి ఉంటుంది అన్నమాట, డెవలప్మెంట్ ఉంటుంది. అంత డిమాండ్ ఉన్న విషయం ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే కంపెనీస్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కోసం విపరీతంగా ఎదుగుతున్నాయి. మనం బయట మామూలుగా మాట్లాడుకునేది ఏంటంటే జాబ్స్ లేవు, రిసెషన్ ఉంది, కంపెనీస్ రిక్రూట్ చేసుకోవట్లేదు, ఇవి మాట్లాడుకుంటాం. కానీ కంపెనీస్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ కోసం విపరీతంగా ఎదుగుతున్నారు. ఎందుకంటే AI టూల్స్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తయారు చేసి ఇన్స్టాల్ చేస్తే సరిపోదు కదా, దాన్ని ఉపయోగించే స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ కూడా కావాలి కదా, లేకపోతే ఉపయోగం ఉండదు. నిజం ఏంటంటే టాప్ కంపెనీస్లో అంటే MNCస్లో ప్రాంప్ట్ ఇంజనీర్స్కి డిమాండ్ విపరీతంగా ఉంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం దాన్ని కంప్లీట్గా ఉపయోగించగలిగే స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ కోసం దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు ఈగర్గా ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చి మరీ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్ అయిన స్కిల్ సెట్, దాని గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న ఎంప్లాయీస్ కోసం చూస్తున్నారు వాళ్ళు. దీంట్లో ఇంకో సూపర్ విషయం, పర్ఫెక్ట్ అంటే మంచి విషయం ఏంటంటే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఫీల్డ్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఓన్లీ కోడింగ్ రావాలి, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో రావాలి, ఇట్లా లాంగ్వేజెస్ రావాలి, ఇలాంటి అవసరం లేకుండా నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే టాపిక్లోకి మనం అంటే ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టాపిక్లోకి, AI టాపిక్లోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కంటే, అంటే ఈ తెలుసు కదా, ఈ టూల్స్ అంటే ChatGPT, గ్రోక్ కానీ, జెమినాయ్ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, ఇంకా ఇట్లా చాలా చాలా ఉన్నాయి. కానీ వీటి నుండి కరెక్ట్ అవుట్పుట్ తీసుకోవాలి అంటే వీటిని కరెక్ట్గా ఉపయోగించుకోగలగాలి. అవి తయారు చేసిన వాళ్ళు, ఆ యాప్స్ తయారు చేసిన వాళ్ళు చేసి పడేశారు. కానీ దాన్ని వాడుకోవడం రావాలి కదా, దాని నుంచి మనం కరెక్ట్ అవుట్పుట్ తీసుకోవాలి, వీటిని కరెక్ట్గా యూజ్ చేయాలి అంటే వీటిని ఉపయోగించాలి అంటే ఏం లేదు, వాటితో ఎలా మాట్లాడాలి,
ఎలాంటి ప్రాంప్ట్, ఎలాంటి కమాండ్ ఇస్తే అది కరెక్ట్గా అర్థం చేసుకొని మనకి పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది అన్నదే మెయిన్ పాయింట్. అలా కరెక్ట్గా దానికి ఇన్పుట్ ఇవ్వగలగడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే దానికి ఏమి చెప్తే అది కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది ఏఐకి అన్నది తెలుసుకుంటేనే అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఆఫీస్లో ఒక సీనియర్ మేనేజర్ ఉన్నాడు. సీనియర్ మేనేజర్ జాబ్ ఏంటి, పైన హయ్యర్ మేనేజ్మెంట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ని తన టీం మెంబర్స్, తన జూనియర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టెస్టర్కి పలానా ఇది చేయి అంటాడు, డెవలపర్కి ఇది చేయి అంటాడు. అంటే క్లియర్గా కమ్యూనికేట్ చేసి తనకి తన రిక్వైర్మెంట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీం అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేసి ఫోకస్డ్గా చేసి అవుట్పుట్, దాని కరెక్ట్ రిజల్ట్ కూడా అలాగే ఇస్తారు. అలా కాకుండా అదే సీనియర్ మేనేజర్ ఏది పడితే అది, ఎలా పడితే అలా టీంకి అర్థం కాకుండా చెప్పాడు అనుకోండి, ఇతను ఏదో చెప్తాడు, వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు, ఇంకేదో పని చేస్తారు, అవుట్పుట్ ఇంకోటేదో వస్తుంది. ఇది సరే టెక్నాలజీ వైజ్ చెప్పాను, నేను ఆఫీస్ అట్మాస్ఫియర్లో చెప్పాను. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెన్ కొనడానికి మీరు షాప్కి వెళ్ళారు, పెన్ ఇవ్వండి అన్నారు. అతను బ్లూ పెన్ ఇచ్చాడు, కాదు నాకు రెడ్ పెన్ కావాలన్నారు. అతను బాల్ పాయింట్ పెన్ ఇచ్చాడు, కాదు నాకు జెల్ పెన్ కావాలి అన్నారు. అతను ఏదో ఒక బ్రాండ్ పెన్ ఇచ్చాడు, కాదు నాకు వేరే బ్రాండ్ కావాలి అన్నారు. అతను 100 రూపీస్ పెన్ ఇచ్చాడు, కాదు నాకు 10 రూపీస్లో కావాలి అన్నారు. ఇదంతా అయ్యేసరికి ఎంత టైం వేస్ట్ అయింది, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా. అదే మీరు షాప్ కీపర్ని ఆ షాప్కి వెళ్ళగానే నాకు రెడ్ కలర్ జెల్ పెన్ 10 రూపీస్ బడ్జెట్లో ఇవ్వండి అని అడిగితే సింపుల్గా మీ రిక్వైర్మెంట్ చెప్పేశారు. ఉంటే ఉంది అని చెప్తాడు, లేదంటే లేదు అని చెప్తాడు. దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా అంతే. మనం ఎంత పర్ఫెక్ట్గా వాటికి కమ్యూనికేట్ చేస్తే అంత కరెక్ట్గా మనకి అవుట్పుట్స్ కూడా ఇస్తాయి. సరే, ఇప్పుడు నేను మీకు మొత్తం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటని 5-10 నిమిషాల వీడియోలో నేను మీకు నేర్పించేస్తాను చెప్పట్లే, కానీ అది నేర్చుకున్నాక మీకుండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అన్నవి మాత్రం మొత్తం చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీస్లో అయితే మాత్రం మీకుండే రోల్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ ట్రైనర్స్ ఉంటాయి, కన్వర్జేషనల్ ఏఐ డిజైనర్స్ ఉంటాయి. అదిగాక మీరు ఇంకా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకొని గంటకి ఇంత అని క్లయింట్స్ దగ్గర డిమాండ్ చేయొచ్చు అమౌంట్. అది కాక కన్సల్టింగ్ కూడా చేయొచ్చు. కన్సల్టింగ్ అంటే ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని బిజినెస్కి హెల్ప్ చేయొచ్చు. ఒక కంపెనీలో ప్రాజెక్ట్ తీసుకొని కంప్లీట్గా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్గా దాన్ని మౌల్డ్ చేయొచ్చు. ఇంకా ప్రోడక్ట్ రోల్స్ కూడా అప్లై చేయొచ్చు. ప్రోడక్ట్ రోల్స్ అంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ లాంటి రోల్స్ కూడా కంపెనీస్లో అప్లై చేయొచ్చు. ఇదంతా విన్నా కూడా కొంతమందికి ఓ క్వశ్చన్ ఉంటుంది, అన్న ఎలా స్టార్ట్ చేయాలి? అది కూడా చెప్తాను మీకు. ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి, వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ అంటే ఏం లేదు, ఫ్రీ టూల్స్ కాబట్టి ఎలా వాడాలో అలా వాడండి అంతే. ఓ రేంజ్కి వాడేయండి దాన్ని. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసి అమ్మినో కంపెనీ కంటే ఆ వస్తువు వాడే కస్టమర్కే దాని లాజిక్స్, ట్రిక్స్, టాక్టిక్స్, టిప్స్ అన్నీ తెలుస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బట్టలు తయారు చేసేవాడి కన్నా కూడా దాన్ని వేసుకునేవాడికే దాని కంఫర్ట్, దాని క్వాలిటీ, దాని క్లాత్ స్మూత్నెస్ ఇవన్నీ తెలుస్తాయి. అందుకే చూడండి, చీరల షాప్లో ఎక్కువగా సేల్స్మెన్స్ మగవాళ్ళు ఉంటారు, కస్టమర్స్ అందరూ ఆడవాళ్ళు ఉంటారు. జోక్స్ అపార్ట్, ఆల్మోస్ట్ అన్ని ఏఐ టూల్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటిని ఎలా వాడాలి అనే విషయం మీకు ఒక కమాండ్ వస్తే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్. డైలీ ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ డొమైన్స్లో ఏఐ టూల్స్ని ఎలా వాడతారని ప్రాక్టీస్ చేయండి. అంటే డిఫరెంట్ డొమైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెటింగ్లో చేస్తున్నాను అనుకుందాం. ఇక ఎంతసేపు నేను మార్కెటింగ్లో ఏఐ టూల్స్ని ఎలా వాడతారు అన్నది కాదు, మార్కెటింగ్లో ఏఐ టూల్స్ ఎలా వాడతారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా వాడతారు, కన్జ్యూమర్ గూడ్స్లో ఎలా వాడతారు, ఐటీలో ఎలా వాడుతున్నారు, బ్యాంకింగ్లో, ఫినాన్స్లో,
షిప్పింగ్లో, ఇలా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఏఐ టూల్స్ని ఎలా వాడతారు అన్నది మనం అర్థం చేసుకుంటే మన స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎందుకంటే రాబోయే కమింగ్ డేస్ ఇంకొక 5-10 years తర్వాత ఎంతసేపు ఐటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనే మీకు ఏఐ అవసరం, ఏఐ టూల్స్ ఉపయోగం ఉండదు. అన్ని ఇండస్ట్రీస్లోకి ఇది వచ్చేస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఏఐ వచ్చేస్తుంది. సో అందుకని ప్రతి డొమైన్లో మీరు దాన్ని ఏఐ టూల్స్ని ఎలా వాడచ్చో ట్రై చేస్తే మీకు జాబ్ స్కోప్ పెరుగుతుంది. దాంతోపాటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి తయారు చేసుకోండి. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి మీరు ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నారు అని మెన్షన్ చేస్తే దట్ విల్ అట్రాక్ట్ హెచ్ఆర్స్ టువర్డ్స్ యువర్ ప్రొఫైల్. దట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ప్రొఫైల్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో టెక్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాటిలో జాయిన్ అయిపోండి. మీ ఐడియా షేర్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, మీకు తెలిసిన నాలెడ్జ్ని అక్కడ షేర్ చేయండి. థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ రెండిటి మీద ఫోకస్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూట్యూబ్లో ఆ వీడియో నుంచి ఈ వీడియో నుంచి ఆ వీడియో జంప్ చేసుకుంటూ కూర్చోవద్దు. టైం వేస్ట్ అయిపోద్ది. టైం వేస్ట్ అయితే ఇంకేం ఉండదు. ఫస్ట్ ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. అంటే ఏ రోజు ఏ టూల్ మీద నేను చేయాలి, ఏ రోజు ఏ డొమైన్, ఏ ఇండస్ట్రీలో టూల్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.